విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరి అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్క పడ్డాయి. వాటిని ఆకాశ పక్షులు వచ్చి మింగివేశాయి. మరికొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి. అవి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాయి. మరికొన్ని ముండ్ల పొదల మధ్య పడ్డాయి. ముండ్ల పొదలు వాటితో మొలిసి వాటిని అణచివేశాయి. మరికొన్ని మంచి నేలను పడ్డాయి. అవి మొలిచి నూరంతలుగా ఫలించాయి. ఇక్కడ విత్తనము అనగా దేవుని వాక్యం. త్రోవ పక్క ఉండువారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకుని పోతుంది. రాతి నేల నుండి వారు ఎవరనగా వాక్యం విన్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరిస్తారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన వచ్చినప్పుడు తొలగిపోతారు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా వాక్యం విని కాలం గడిచిన కొలిది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేత అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. అబ్రహాము కాలంలో కాక ఇస్సాకు కాలంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. అక్కడ నుండి ఐగుప్తుకు వెళ్ళాలని తలంచినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, ఈ దేశమందు పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు నీ సంతానానికి ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు ఇస్సాకు దేవుని వాగ్దానం విశ్వాసంతో పట్టుకుని అక్కడే ఉండిపోయాడు. ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసి ఆ సంవత్సరంలో నూరంతల ఫలం పొందుకున్నాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. ఇస్సాకు రాజైన అబీమెలెకును మించి గొప్ప ఆస్తిపరుడయ్యాడు. ఇస్సాకు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాడు. ఆ దేశంలో ఉన్న కరువును నమ్మలేదు. నా తండ్రి జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చి ఎలా నెరవేర్చాడో నా జీవితంలో కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు అన్న విశ్వాసంతో ముందుకు సాగాడు. పరిస్థితులను నమ్మకుండా దేవుని వాక్యాన్ని నమ్మాడు కాబట్టి ఇస్సాకు బహుగా ఫలించాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు 1260 వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. మన ఆత్మీయ జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో ఆ వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థించి విశ్వాసంతో ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటే ఇస్సాకు ఎలా అయితే ఫలించాడో మనము కూడా ఫలిస్తాం.